ప్రేక్షకులందరికీ నమస్కారం. హిట్లు మీద హిట్లు ఇవ్వడం ఒక ఆయనకే సాధ్యమైంది. మిస్సైల్ లాగా దూసుకొచ్చేశారు. మరొకసారి మిర్చి బాయ్ లా అందరినీ ఆకట్టుకున్నారు. ఆయనే మన డార్లింగ్, మన మిస్టర్ పర్ఫెక్ట్, నన్ అదర్ దాన్ ఎస్ ఎవరు? మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి 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 ఎమిరా మిరా మిసంత బి మిసైల్ లే దూకాడే మిర్చి 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 ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి 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 ఆ మిరా మిరా మిసంత బి మిసైల్ లే దూకాడే. వెల్కమ్ ప్రభాస్ గారు. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మిర్చితో మరొకసారి ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టేశారు. ఈ డార్లింగ్ తో కలవడానికి మిర్చి గర్ల్స్ వచ్చారు. ఎస్, దట్స్ ద థీమ్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్ అండి. డార్లింగ్ తో మిర్చి గర్ల్స్. అఫ్ కోర్స్ మిర్చి బాయ్ తో ఎలా మాట్లాడతారో ఈ గర్ల్స్ చూద్దాం. ప్రభాస్ గారు, లాట్ ఆఫ్ వేరియేషన్. ఫస్ట్ హాఫ్ లో మిర్చి అని టైటిల్ చూసాం. మిర్చి అంటే ప్రభాస్ వచ్చేస్తారు ఫుల్ వైలెంట్ గా నడుచుకుంటూ, అలా అనుకున్నాం. చాలా కూల్ కూల్ గా వచ్చారు. అండ్ యాజ్ యూజువల్ యు లుక్ హ్యాండ్సమ్. సో మరొకసారి హ్యాండ్సమ్ గా వచ్చేసారు. ఏంటి మిర్చిలో ఇలా టైటిల్ కిను ఆయన లుక్స్ కి ఏంటి ఇలా తేడా అని మేము అనుకున్నాము. మీరు కూడా అలాంటిది ఏమైనా అనుకున్నారా? అంటే మిర్చి అని కావాలని, లైక్ మిర్చి ఇస్ నాట్ వైలెంట్ యాక్షన్ టైటిల్ కాదు. అంటే మిర్చి అంటే స్పైస్ ఉంటుంది, బట్ అంటే ఛత్రపతి లాగా పవర్ఫుల్ టైటిల్ పెట్టకూడదు అనుకున్నాను. ఎందుకంటే స్క్రిప్ట్ కి సెట్ అవుతుంది. లైక్ సాఫ్ట్ గా వెళ్తానే సినిమా కొంచెం యాక్షన్ మోడ్ లోకి వెళ్తుంది సెకండ్ హాఫ్ లో. సో యా, సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ మోడ్ స్టార్ట్ అయింది, మీ యాక్షన్ మోడ్ స్టార్ట్ అయింది. మనిషి నవ్వాడు చిరుతపులంట. ఇలా అయితే రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్యవు. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. ఇప్పుడు ఈ ఆడపిల్లల నుంచి ఈ డార్లింగ్ ని ఎవరు కాపాడతారు? బికాస్ ఒకటి కాదు సార్, రెండు కాదు సార్, వాళ్ళ క్వశ్చన్స్ తో ఇలా ఒక బ్యాంక్ ఆఫ్ క్వశ్చన్స్ తో పొంగిపోతున్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ మిర్చి. థ్యాంక్ యూ. అండ్ మీరు ప్రతి మూవీకి ఇంకా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఒక పాపులర్ డైలాగ్ మీరు దీనిలో మీ ఊరికి రావాలి, మా ఊరికి రావాలి అంటే మీరు స్కెచ్ వేసుకొని రావాలి, కానీ మీ ఊరికి రావాలంటే నేను హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకుంటే చాలు. అది మీ మాటల్లో ఒకసారి డైలాగ్ చెప్పమంటారా? ఎస్. ఆ ఇంటికి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. 1 సెకండ్, డైలాగ్ మర్చిపోయింది. ఏంటి? హెల్ప్ చేయండి. మీరు మా ఊరికి రావాలంటే స్కెచ్ వేసుకుని రావాలి, కానీ నేను మీ ఊరికి రావాలి అంటే హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకుంటే చాలు. సూపర్, నాకంటే బాగా చెప్పారు. మిర్చి గురించి విల్ స్టార్ట్ విత్ హర్. ఓకే. హాయ్ డార్లింగ్, కంగ్రాట్స్ ఫర్ మిర్చి సక్సెస్. ఈ సక్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ ని లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ అన్ని సినిమాల కంటే ఈ సినిమా కొంచెం ఎక్కువ టెన్షన్ ఉంది, ఎందుకంటే సొంత బెస్ట్ ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ కదా. సో లైక్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళ సినిమా ఆడాలని ఐ వాజ్ లైక్ మామూలుగా అన్ని సినిమాలకి నాకు బాగా టెన్షన్ అనమాట. 3-4 days నుంచి అవి లైక్ ఏమవుద్దని. సో దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ డబుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఆఫ్టర్ రిలీజ్ ఐఎమ్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. హలో ప్రభాస్ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్. నేనే కాదు, మా సిస్టర్ కూడా. యాక్చువల్లీ నేను షోకి వస్తున్నప్పుడు మీ బావగారుని అడిగానని చెప్పి మరి పంపించింది. అంత పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంట్లో. మీకు మల్టీ స్టారర్ మూవీ చేయాల్సి వస్తే మీరు ఏ హీరోతో చేయాలనుకుంటారు? హీరో అలాగేం లేదు, లైక్ స్క్రిప్ట్ కరెక్ట్గా ఉంటే
అన్ని వరకు అంటే మీకంటూ ఒకటి ఉంటుంది కదా, ఈ హీరోతో చేయాలి. నాకు అంటే అదే హీరోయిన్స్ గురించి ఉంటది, హీరోల గురించి అంటే ఆలోచించాలి. అట్లా నాకంటే క్లోజ్ అంటే బన్నీ బాగా క్లోజ్, గోపిచంద్ క్లోజ్, ఇప్పుడు రానా కూడా వెరీ క్లోజ్. ఈ ముగ్గురితో అయితే ఎప్పుడు ప్రాబ్లం లేదు. వేరే వాళ్ళు అయితే మంచి స్క్రిప్ట్ ఉంటే ఓకే. ఓకే, Hi Pravas, congrats for your movie hit. థ్యాంక్ యూ. How was your experience with the two heroines in different characters, both of it different characters? How was your experience with them? Richa is like always smiling on the set. She's and తెలుగులో చెప్పాలి కదా. అండర్ ప్లే బాగా చేస్తుంది రీచా. ఇట్స్ వెరీ గుడ్. అంటే కష్టం, ఇట్స్ నాట్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సాంగ్లో దిస్ స్మాల్ స్మైల్ అమ్మాయి ఇచ్చింది. సాంగ్ ఏంటి, యాహు 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 యావ్ యావ్. దాంట్లో లైక్ ఐల్ బి డాన్సింగ్ విత్ అమ్మాయిని నవ్వించడానికి ఏదో డాన్స్ చేస్తూ ఉంటే షీ గివ్స్ అ స్మాల్ స్మైల్. అది ఐ ఫెల్ట్ ఇస్ వెరీ నైస్, న్యాచురల్గా చేసింది అనిపించింది. ఐ థింక్ షీఈ్ అ న్యాచురల్ పర్ఫార్మర్. అండ్ అనుష్క నేను ఆల్రెడీ 2వ ఫిల్మ్ చేశాను. షీఈ్ వెరీ కంఫర్టబుల్ నార్మలీ. ఆ అమ్మాయి ఏంటంటే షీఈ్ అంటే ఏ సెట్లో వెళ్ళినా మేబీ షీఈ్ లైక్ అందరినీ కంఫర్ట్గా చూసుకుంటుంది. షీ సీజ్ దట్ అందరూ కంఫర్ట్గా ఉన్నారని షీ టేక్స్ కేర్. అవసరమైతే తను ఇబ్బంది పడుతుంది కానీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టదు. షీఈ్ వెరీ నైస్ హ్యూమన్. మోర్ ఐ విల్ బీ లైక్ మోర్ కంఫర్టబుల్ విత్ అనుష్క డెఫినెట్లీ. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంత